స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. మనకేం బెంగా ఎన్నొస్తేనే ఆయన చూస్తారు అని పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. మావయ్య భద్రాచలం వెళ్దామా? ఏమన్నా విశేషమా? నీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అందరూ కలిసి వస్తామని మొక్కేసుకున్నాను అంతే. ఊరుకోవే, అన్ని బాగుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తే అన్ని బాగుంటాయి. నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మావయ్య వెళ్దాం మావయ్య. ఏంటే మీ అందరికి ఇష్టమైతే నాదే ఉంది. అయితే నానంతా చెప్పేస్తా. సీత ఇట్రా కూర్చో. వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే. రాముడు అలా బల అక్షర విద్యల్ని స్వీకరించినాడంటే రాముడు పట్టాన్ని స్వీకరిస్తే వెళ్ళేటప్పుడు రాముడు ముత్యాలు తీసుకెళ్ళాలి, మర్చిపోకు. ఆయన కూడా చెప్పు. మంచి దర్శనమో చూడు. ఏమండి బాగారు, బాగున్నారా? బెజవాడ వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అండి. సీత కూడా వచ్చింది. అవును జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రండి. పర్వాలేదు, రండి. పెట్టగారు రండి, రండి. ఇది ఒక్క నీలం కంట వేసుకుని కూర్చుని అనుకోండి. పెద్ద తీసుకురండి త్వరగా. ఓకే. నమస్కారం అండి. బాగున్నారా? రండి రండి. ఇదో కాదు, రండి. పర్వాలేదు, రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు. తీసుకోండి. అంతేనా? ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు, రాములు వారే ఇచ్చింది.
త్వరగా పంపండి అయ్యా. ఏం భయం లేదు. వెళ్ళండి. ఎక్కడికి పరిగెత్తొద్దు. కూర్చోండి కూర్చోండి. తప్ప ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడు నీ అన్నయ్య, ఈ జన్మకి ఈడు నీ తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా? ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అంతే. దా, వెళ్దాం. రే అది ఏదనంటే మొహం చూసి చెప్పరా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేసి ఉంటాను. ఏమనుకోకరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదు అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి,
గొప్పగా బతకాలి, బతికించాలి అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తూ ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనేసేవాడిని. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దోడు కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను. నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరు మీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానందే కరెక్టా. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఎరా ఈ జన్మకేనారా? నీదేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. నువ్వు అందరిని తెలిసి వెళ్ళిపోదామని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలా తెలిసిపోతే అంతే. అసలు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమా కూడా నువ్వు తీసుకెళ్ళద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తెగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఇంకా? సీత గుండె. చెప్పు నువ్వే చెప్పు. ఇంకా. ముట్టుకుంటే డాగడిపోద్దాను, దొరికాడాడు, సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి. ఏదో అందరు చెప్తారంతే. రేయ్, ఆయన ఎవరు? ఈసారి నేనే. ఏమంటే భోంచేరా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వాళ్ళేవారంటే మీరు మా వంశం పెరగడానికి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చారు, మీకన్నా గొప్ప ఎవరు ఉంటారు? అనగారు మందే లేదు, అంతా ఆడదే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? చెప్పా. నేను అది వచ్చాం. నేను అదేంట్రా బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. మామిడి చెప్పేసి అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు
మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చాను. తాళకుందనపు బొమ్మవని నెక్స్ట్ నువ్వేరా చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అందుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంకేంట్రా? ఇంకేంటా బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తావు కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయిరా బాబు. రే రే ఉంచుకో, సరదా అవసరం పెట్టి అవుతుంది. ఉంచుకో. ఆ. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలిసి విడిపోతూ విడిపోయి కలుస్తూ ఎదురయ్యే